హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనకు ఆర్ఆర్బీ సికింద్రాబాద్ నుంచి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. సో దిస్ ఇస్ అవర్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆర్పీఎఫ్ 02 ఆఫ్ 2024 కానిస్టేబుల్ సంబంధించినటువంటి డీటెయిల్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం నోటిఫికేషన్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో ఆర్పీఎఫ్ 02 ఆఫ్ 2024. సో ఈ యొక్క కానిస్టేబుల్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే అప్లికేషన్స్ అనేవి రేపటి నుంచి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ కనుక తీసుకుంటే May 14 నైట్ వరకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదే మోడిఫికేషన్ కనుక తీసుకుంటే 15 May to 24 May దాకా అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి పోస్ట్ యొక్క డీటెయిల్స్ కనుక తీసుకుంటే కానిస్టేబుల్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ పే లెవెల్ కనుక తీసుకుంటే లెవెల్ 3 బేస్ పైన యొక్క పోస్ట్ అయితే ఉండడం జరిగింది. 7th CPC బేస్ పైన డేటా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇనిషియల్ పే కనుక తీసుకుంటే 21,700, మెడికల్ స్టాండర్డ్ కనుక తీసుకుంటే B1 అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏజ్ కనుక తీసుకుంటే యాజ్ పర్ ద డేటా 1/7/2024 ప్రకారంగా 18 to 28 years. అండ్ టోటల్ వేకెన్సీస్ కనుక తీసుకుంటే 4,208 వేకెన్సీస్. ఇక్కడ ఆల్ ఆర్ఆర్బీస్ కలిపి అయితే మనకి ఇక్కడ ఆర్ఆర్బీ వైజ్ గా వీళ్ళు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయలేదు. అన్ని ఆర్ఆర్బీస్ కలిపి ఒకే ఒక దగ్గర మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. గతంలో ఏజ్ అనేది 25 years ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్, బట్ కోవిడ్ బేసిస్ పైన మనకి ఇక్కడ 3 years ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ సిబిటి ఉంటుంది, దాని తర్వాత మనకి ఇక్కడ పిఈటి, పిఎంటి అండ్ దాంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా డివి తర్వాత మెరిట్ బేస్ పైన మనకి ఇక్కడ సెకండ్ రౌండ్ కి 1:10 రేషియోలో వీళ్ళు ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్క్ ఫర్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సిబిటి. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్. సో వేకెన్సీస్ గురించినటువంటి డేటా కనుక తీసుకున్నట్లయితే వేకెన్సీస్ ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ సంబంధించినటువంటి పాయింట్ ఆల్రెడీ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఫ్యూచర్ లో వేకెన్సీస్ యొక్క మోడిఫికేషన్ కూడా చూసే అవకాశం అయితే లేకపోలేదు. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాని మనకి ఇక్కడ అనెక్సర్ ఏ మరియు అనెక్సర్ బిలో ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ కన్నా తీసుకుంటే యాజ్ పర్ ద డేటా 1/7/2024 ప్రకారంగా జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే 18 to 25, బట్ కోవిడ్ బేసిస్ పైన మనకి ఇక్కడ 3 years ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు విత్ ఏజ్ రిలాక్సేషన్ కన్నా తీసుకుంటే SC STకి 5 years, OBCకి 3 years అండ్ అదేవిధంగా రిలేవెంట్ అయినటువంటి కేటగిరీ సంబంధించినటువంటి విత్ ఏజ్ రిలాక్సేషన్ యొక్క డేటా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, 18 to 28 years కదా. సో మనకి ఇక్కడ UR EWS వాళ్ళు 27/1996 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 27/1993. అండ్ అదేవిధంగా SC ST అయితే మనకి ఇక్కడ 27/1991 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు. అండ్ అదేవిధంగా 17/2006 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా అనర్హులు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కన్నా తీసుకుంటే అనెక్సర్ ఏలో ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ కన్నా తీసుకుంటే SC ST ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ మైనారిటీస్ అండ్ ఈబీసీ కన్నా తీసుకుంటే 250 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ 250 రీఫండ్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికి కూడా 500 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా 400 రీఫండ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఓన్లీ సిబిటి రాసిన వాళ్ళకి మాత్రమే ఫీ అనేది రీఫండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక తీసుకుంటే ఇక్కడ 10th లెవెల్ బేస్ పైన ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ ప్యాటర్న్ అండ్ సిలబస్ కన్నా తీసుకుంటే టోటల్ 90 minutes లో 120 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి 1 mark అండ్ అదేవిధంగా ఈచ్ రాంగ్ ఆన్సర్ కి 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఎందుకంటే ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్ లో అవుతుంది కాబట్టి. ఓకేనా. అండ్ అదేవిధంగా మినిమం పాస్ పర్సెంటేజ్ కన్నా తీసుకుంటే UR EWS OBC నాన్ క్రిమినల్ కి 35%, SC STకి 30% అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిలబస్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఆర్థమెటిక్ 35 marks కి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 marks కి, జనరల్ అవేర్నెస్ 50 marks కి. SL ఏదైతే డేటా ఉందో దాదాపుగా అయ్యే డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆర్థమెటిక్ కన్నా తీసుకుంటే నెంబర్ సిస్టమ్, హోల్ నెంబర్స్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నెంబర్స్, ఫండమెంటల్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, యూజ్ ఆఫ్ టేబుల్స్ అండ్ గ్రాఫ్స్, మెన్సురేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా మనకు ఆర్థమెటిక్ ఇవ్వడం జరిగింది. రీజనింగ్ యాజ్ ఇట్ ఈస్ మనకు డేటా యాజ్ పర్ ద SI ప్రకారం ఉంది. అండ్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కన్నా తీసుకుంటే ఇది కూడా కొద్దిగా ఆర్టికల్ గా మనకి ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ కి సొసైటీ పైన అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పైన అవగాహన ఉండే విధంగా అండ్ అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ పైన అవగాహన గురించినటువంటి డేటాని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే అబ్జర్వేషన్స్ పైన కూడా ఇక్కడ మనకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇక్కడ నిత్య జీవితంలో మనం చూసినటువంటి టాపిక్స్ అన్ని కూడా ఇక్కడ మనకు కీ రోల్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, జియోగ్రఫీ, ఎకనామిక్స్, ఇండియన్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, జనరల్ సైన్స్ ఎక్సెట్రా. ఓకే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించినటువంటి ఆల్రెడీ మన ఛానల్ తరఫున మీ కంటెంట్ కూడా రెడీ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా శ్రీనివాస్ మిక్ ఛానల్ NCERT ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ స్టడీ మెటీరియల్ ఎస్పెషల్లీ ఫర్ ద ఆర్పిఎఫ్ స్పెషల్ గా దీన్ని అయితే రెడీ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి కాంపిటీషన్ హై లెవెల్లో ఉంది, ఎందుకంటే ఇక్కడ జోనల్ వైజ్ కాంపిటీషన్ కాదు, ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా కాంపిటీషన్ ఉంది. ఆ యొక్క 4000 పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి
యాజ్ పర్ ద కాంపిటీషన్ కి సెట్ అయ్యే విధంగా ఈ యొక్క బుక్ అయితే రెడీ చేయడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క బుక్ అనేది 460+ పేజెస్ తోటి 30+ టాపిక్స్ తోటి యాజ్ పర్ ద 2024 అప్డేటెడ్ మెటీరియల్ ఇది. ఓకేనా. అండ్ ఇది ఆర్పిఎఫ్ ఎన్టీపీసీకి అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే ఎన్టీపీసీలో కూడా ఈ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆర్పిఎఫ్ లో కూడా ఈ యొక్క టాపిక్ అనేది స్పెసిఫికల్ గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క బుక్ అయితే రెడీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ అదేవిధంగా తెలుగు మీడియం కూడా మనం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భారతీయ కళలు మరియు సంస్కృతి స్టడీ మెటీరియల్ తెలుగు మీడియం. ఇక్కడ ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి టోటల్ డేటా ఉంటుంది. 30+ టాపిక్స్ తోటి 430+ పేజెస్ తోటి మీకు ఇక్కడ కంటెంట్ అయితే మన యొక్క అఫీషియల్ ఆర్పిఎఫ్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సిపిటి 120 మార్క్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ ఎవరైతే ఒక కోర్స్ తీసుకుంటారో వాళ్ళ యొక్క బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంతో పాటు మన యొక్క హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ ఆల్రెడీ జియోగ్రఫీ ఎన్సీఆర్టీ కంటెంట్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అండ్ రిమైనింగ్ కంటెంట్ కూడా 1 by 1 అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఈ యొక్క సిబిటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు పీఈటీ మరియు పిఎంటీ ఉంటుంది. అండ్ పీఈటీ కన్నా తీసుకుంటే కానిస్టేబుల్ మేల్ కన్నా తీసుకుంటే 1600 meters అండ్ అదేవిధంగా లాంగ్ జంప్ 14 feet అండ్ హై జంప్ 4 feet. కానిస్టేబుల్ ఫీమేల్ కన్నా తీసుకుంటే 800 meters రన్నింగ్, లాంగ్ జంప్ 9 feet, హై జంప్ 3 feet. అండ్ నెక్స్ట్ పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కన్నా తీసుకుంటే యూఆర్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కి హైట్ 165 centimeters మేల్ కి, ఫీమేల్ కి 157 centimeters, చెస్ట్ అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండెడ్ 85 అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ రిలవెంట్ అయినటువంటి డీటెయిల్స్. అండ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని కీ పాయింట్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇవి క్వాలిఫైడ్ నేచర్ అట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా. అండ్ అదేవిధంగా డివికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి డీటెయిల్తో పాటు మోడిఫికేషన్, ఇన్వాలిడ్ అప్లికేషన్ సంబంధించి ఏ ఇష్యూస్ అయితే మనకి ఎట్లా రిజెక్ట్ చేస్తారు వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ క్రైటీరియా. అండ్ నెక్స్ట్ యానెక్సర్ ఏ. సో ఈ యొక్క పోస్ట్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కన్నా తీసుకుంటే 10th పాస్ లేదా ఈక్వాలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. సో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళని దీనికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి దీనికి పీడబ్ల్యూడి అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఆర్ నాట్ సూటబుల్. ఓకే. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ యూఆర్కి 1450, ఎస్సీకి 536, ఎస్టీకి 268, ఓబీసీకి 966, ఈడబ్ల్యూఎస్కి 357. టోటల్గా మనకి ఇక్కడ 3577 వేకెన్సీస్ ఉండడం జరిగింది. ఫీమేల్ సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే యూఆర్ 256, ఎస్సీకి 95, ఎస్టీకి 47, ఓబీసీకి 170, ఈడబ్ల్యూఎస్ 63 అండ్ అదేవిధంగా ఓవరాల్ మనకి ఇక్కడ 631. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించినటువంటి కోటా కన్నా తీసుకుంటే 420 పోస్టులు అయితే అలాట్మెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ రిలేవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ వాటి యొక్క ప్రొఫార్మాస్. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ మన యొక్క వీడియో డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి గ్యాదర్ చేసుకోవచ్చు. రేపటి నుంచి ఒక అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఏ విధంగా అప్లై చేయాలి అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా వెంటనే ఎవరైతే ఒక ఆర్పిఎఫ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కోర్సును వెంటనే జాయిన్ అవ్వండి. ఈ యొక్క కోర్సులోనే మీకు ఆ యొక్క మెటీరియల్స్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి వెంటనే మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.